వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూజా ఫుడ్స్. ఈరోజు మన వీడియోలో ఎగ్ పఫ్ ఎలా చేయాలో చూద్దామండి. చాలా రుచిగా ఉంటుంది. బేకరీ స్టైల్లోనే చేశాను, చాలా బాగా వచ్చింది. ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా చాలా రుచిగా చేస్తారు, అంత బాగుంటుంది. క్రిస్పీగా ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా బౌల్ తీసుకోండి. బౌలు కప్పు దాకా మైదా పిండి తీసుకోవాలి, హాఫ్ కప్పు దాకా గోధుమ పిండి తీసుకోవాలి. మీరు మొత్తం మైదా పిండితోనే చేసుకోవచ్చు. నేనైతే కొద్దిగా గోధుమ పిండి యాడ్ చేస్తున్నాను. దీంతో కొద్దిగా సాల్ట్ వేసేసుకోవాలండి. సాల్ట్ అంతా కలిసేలాగా ఇలా చేతితో మనం కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్నాక కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ మనము చపాతీ పిండికి ఇలాగా కలిపేసుకోవాలి. ఒకేసారి నీళ్ళు పోసుకోకుండా ఇలా కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ మనము చపాతీ పిండిలాగా కలిపేసుకోవాలి. చూడండి, ఇలా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్నాక ఒక 10 నిమిషాలు దీనికి రెస్ట్ ఇద్దామండి. ఒక కప్పుతో మూత పెట్టేసుకుందాము. ఎగ్ పఫ్కి స్టఫింగ్ అయితే మనం రెడీ చేసుకుందాము. ఒక ప్యాన్లో నూనె వేసుకోవాలి, 2 టేబుల్ స్పూన్ దాకా. ఒక 3 ఆనియన్ ఇలా సన్నగా కట్ చేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతున్నామంటే చక్కగా ఇలా బాగా ఫ్రై అయిపోతుంది. చూడండి, ఇలా సన్నగా కట్ చేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక దీంతోనే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్నాక దీంతో కొద్దిగా పసుపు వేసేసుకోవాలండి. ఇలా పసుపు వేసుకున్నాక కారం 1 టేబుల్ స్పూన్ దాకా వేసేసుకోవాలి. ఇదంతా వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. ఈ ఆనియన్కి ఈ కారం పసుపు అంతా పట్టేలాగా ఇలా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. చూడండి, మనం అంతా వేసాం కాబట్టి మసాలా అన్నీ కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్నాక మనము పక్కన పెట్టేసుకుందాము. ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సపోర్ట్ చేయడం వల్ల నేను పెట్టే కొత్త వీడియోస్ అంతా మీకు వస్తుంది. ఇలా 4 గుడ్ల దాకా ఉడకబెట్టుకున్నాను. ఉడకబెట్టుకొని ఇలా ఖచ్చితంగా మనము కట్ చేసుకోవాలి. ఇలా ఒకే సైజు ఉండేలాగా మనము ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాక మనము పిండి కలుపుకున్నాం కదండి, ఆ పిండిని 2 భాగాలుగా ఇలా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని మనము బాగా పిండి కొద్దిగా చల్లుకొని ఇలా చపాతీ కర్రతో మనము రుద్దుకోవాలి. ఒక చేతితోనే ప్రెస్ చేస్తూ రుద్దుతున్నాను కదండి, ఒక చేతితో కెమెరా పట్టుకొని మరి చేతితో రుద్దుకుంటున్నాను. అలాగే ఆనియన్ స్టఫింగ్ ఉంది కదండి, దానిలో వేసేసుకొని పైన గుడ్డు అనేది ఒకటి పెట్టేసుకోవాలి. ఎక్కువైనా పెట్టుకోవచ్చండి, నేనైతే కొద్దిగా పెట్టాను. ఇలా పెట్టుకొని ఎగ్ అయితే ఒక పీస్ వేసుకొని ఇలా చేసుకోవాలి. చాలా బాగుంటుందండి. ఎగ్ పఫ్ చేయడం చాలా కష్టం అనుకుంటారు, చాలా ప్రాసెస్ అనుకుంటారండి. చేస్తే కనుక చాలా ఈజీగా చేసేసుకోవచ్చు, అంత బాగుంటుంది. ఇంట్లోనే చేసుకోవచ్చు. చూడండి, ఇదేలాగా అన్నీ చేసేసుకొని నూనె అయితే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా నూనెతో ఫ్రై చేసుకోవడం ఇష్టం లేని వాళ్ళు ఓవెన్లో అయినా ఫ్రై చేసుకోవచ్చండి. చూడండి, నాకైతే చక్కగా బాగా లోపల దాకా క్రిస్పీగా ఫ్రై అయ్యింది. చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది కామెంట్ చేయండి. పిల్లలు ఈవినింగ్ రాగానే స్నాక్స్ అడుగుతూ ఉంటారు, అప్పుడు ఇలా ఈజీగా చేసి చేయొచ్చు, అంత బాగుంటుంది. మనం బయట కొనడం కన్నా ఇలా ఇంట్లోనే ఈజీగా టేస్టీగా పిల్లలకు చేసి ఇచ్చామంటే చాలా హెల్దీ అన్నమాట. నేను చేసినట్టు మీరు ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కదా టేస్ట్ చూసి చెప్పండి.